మా పాప పేరు దొడ్డ రష్మిత. నేను వాళ్ళ మదర్ని. పాప ఇంటర్ నారాయణ కాలేజీలో చదువుకుంది. తనకు గాను వచ్చి మార్కులు ఇంటర్లో 980 అబో. నెక్స్ట్ అకాడమీ నుంచి వెళ్ళి మాకు కాల్ రావడం జరిగింది. మేము వరంగల్లో పాపను తీసుకెళ్ళి అక్కడ నారాయణ డిఫెన్స్ అకాడమీ నుంచి వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పాపని సార్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు. అక్కడ పాప క్వాలిఫై అయింది. తర్వాత అకాడమీకి రావడం జరిగింది. ఇక్కడ సార్ వాళ్ళు హాస్టల్ కానీ లేకపోతే ఫుడ్ కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ సిస్టమేటిక్గా ఎలా ఉంటుందో మాకు అన్నీ చూపించడం జరిగింది. తర్వాత పాపని 2-3 దిక్కులు అనుకున్నాము. అటు బీటెక్ సైడ్ కానీ అటు అని అనుకున్నాము, కానీ పాపకి ఇందులో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇటు రావడం జరిగింది. అందుకు గాను మొన్న ఎగ్జామ్ జూన్ 1 ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయింది. ఈ జూన్ 30 రోజు తను బల్గావిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇందుకు గాను రామయ్య యూనివర్సిటీ అకాడమీ వాళ్ళదే సాధ్యం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మా పాప దొడ్డ రష్మిత, వాళ్ళ ఫాదర్ను నేను ఉమామేశ్వర్ను. మాది సీతానగర్ మండల్, గూడూరు డిస్టిక్, మైబాద్. మేము కూడా పాపకు ఇట్లా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాబ్ వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. అది రామయ్య కాలేజీ నుంచి అకాడమీ నుంచి వచ్చినందుకు మీకు దగ్గర చెప్పుకుంటున్నాం. నా పేరు తరుణ్. మా సిస్టర్ పేరు దొడ్డ రష్మిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు రష్మిత. అసలు అనుకుంది ఏంటంటే ఇటు వస్తుందని అనుకోలేదు. అసలు యాక్చువల్గా తను అనుకుంది డిగ్రీ చేర్పిద్దామని మేము అనుకున్నాం. యాక్చువల్గా సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది సార్ దగ్గర నుంచి, అండ్ రామయ్య డిఫెన్స్ అకాడమీ అని చెప్పారు. నేను, మా మదర్, మా ఫాదర్, సిస్టర్ అందరం కలిసి విజిట్ అయ్యాము. విజిట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేశారంటే, ఐ మీన్ హైట్, వెయిట్ అనగా మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ చూసుకున్నారు. అసలు యాక్చువల్గా అయితే ఈ 6 monthsలో ఫస్ట్ అటెంప్ట్లో ఎవరికి పాసిబుల్ కాలేదని సార్ కూడా చెప్పారు. యాక్చువల్గా మేము అనుకున్నాము ఒకవేళ వస్తే ఫస్ట్ ఇయర్ అటెంప్ట్లో రావాలి, ఇంకో సెకండ్ అటెంప్ట్ మళ్ళీ అటెంప్ట్ చేద్దామని. సెకండ్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా అటెండ్ చేసింది, కానీ వాళ్ళ కృషి వల్ల, సార్ కష్టపడడం వల్ల, రష్మిత ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వల్ల అనుకున్న దానికన్నా ముందే రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రామయ్య డిఫెన్స్ అకాడమీ.